హలో 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 చెప్పండి. జిఎస్ఆర్ టీవీ డైరెక్టరేనా? అవునవును. మీరు నేను ఎవరైతే నీకెందుకు కానీ మా సార్ మీద మీరు ఏంది ఎందుకు పాటలు రిలీజ్ చేస్తున్నారు? మొన్న బై ఎలక్షన్ల కాంచి హుజరాబాద్ బై ఎలక్షన్ల కాంచి చూస్తున్నాం మేము. మా సార్ మీద ఒకటే పాటలు రిలీజ్ చేస్తారు, ఇష్టం మాట్లాడుతున్నారు. ఏంది ఏంది ఇదంతా మీది? అవునా, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాను? నేను ఎక్కడి నుంచి మాట్లాడుతుంది భయ్యా నీకు? మేము మా సార్ మీద ఎందుకు చేస్తున్నారు అట్లా మీరు? అసలుకి మేము ఎక్కడి చేస్తుంది మీకు? కాదు, నువ్వు ప్రైవేట్ నెంబర్ అని చెప్పి ఫోన్ చేస్తున్నావు. నెంబర్ కూడా లేదు, ప్రైవేట్ నెంబర్ అయితే ఎక్కడైతే మనంతా తెలంగాణ వాళ్ళము, మనమంతా తెలంగాణ వాళ్ళము. మీరు ఇదంతా మన సార్ మీద ఎందుకు చేస్తున్నారు మీరు? ఇది పద్ధతి కాదు కదా. సార్ ఎవరు? మా కేసీఆర్ సారు. కేసీఆర్ సారా? సార్ నీకు సార్, మాకు సార్ ఎందుకైతే? అందరికి సారే, నీకు సార్ అవుతాడు, నాకు సార్ అయితే అందరికి సార్ అవుతాడు. మనం అందరం తెలంగాణ బిడ్డలము. మీరు ఎందుకు అట్లా చేస్తారు? హుజరాబాద్ ఎలక్షన్ల కాంచి చేస్తున్నారు. అంతకుముందు కూడా ఉన్న చిన్న ఉన్నది హుజరాబాద్ కాంచి బాగా రెచ్చిపోతున్నారు. మేము ఏం చేయాలో చేస్తాము, మీరు తగ్గించుకుంటే మంచిది. జరా ఏం బెదిరిస్తున్నావా? మేము బెదిరించట్లేదు, మంచి మర్యాదగా చెప్తున్నాము. లేకపోతే అది ఏం చేయాలో చేస్తున్నావు. నువ్వు అవన్నీ ఆపితే మంచిది నీకు. ఆపపోతే అంటే నువ్వు పాపులారిటీ కోసం ఏమో పైసల కోసం చేస్తున్నావా? ఏంది చెప్పు, నీ కథ ఏందో చెప్పు. కానీ కూర్చొని సెటిల్ చేసుకుందాం అంటే చేసుకుందాం, లేదా ఇంత చేస్తామంటే మేము ఏం చేయాలో చేస్తాం. అంటే ఏం చేయాలనేది ఇట్లా చేసిన వాళ్ళందరికీ నువ్వు సెటిల్మెంట్ చేసేంత అదే? ఇంకా నువ్వదా అంటున్నా ఇట్లా నువ్వదా నేనేదా అని చూసుకుందాం ఏదైతే అది. అది కాదా, నువ్వు ఫస్ట్ నీ నెంబర్ నుంచి ఫోన్ చేయి. ప్రైవేట్ నెంబర్ నుంచి ఎందుకు ఫోన్ చేస్తున్నావు? నువ్వు ప్రైవేట్ నేను మొగనా, నువ్వు మొగను? నీ ఊరు పేరు చెప్తలేవు, నీ పేరు చెప్తలేవు కదా. నేను ఎవరా నువ్వెవరా అనేది తర్వాత చూసుకుందాము, అది కాదు కథ. ఇట్లా అందరికి ఎంతమందికి సెటిల్ చేసినావు నువ్వు అంటున్నా? ఎంతమందికి సెటిల్ చేసినావు కాదు, నువ్వు మర్యాదగా బంద్ చేసుకుంటానేమో బంద్ చేయి, లేదా మొత్తం మూసుకొని బయట చేస్తాం. ఏం చేస్తావు? మొత్తం మూసేసుకుంటా అంటే అందుకనే మంచిగా మనం చెప్పినట్టు వింటేనేమో మంచిగా ఉంటావు నువ్వు నీ ఛానల్ మంచిగా నడుస్తుంది. లేదా ఇట్లా కాదంటే అన్ని మూసుకొని ఏం చేయాలి, ఇక మూసుకొని పోతావు కంప్లీట్ గా. అవునా? నువ్వేం చేస్తావు? ఏ బిడ్డ నువ్వు భయపడితే కోపం వచ్చేంత వరకు ఇదంతా నేను ఛానల్ పెట్టుకున్నప్పుడే ఇవన్నీ కాదనుకున్నా. నేను ఉంటుంటే పోతే అనుకున్నా. నువ్వేంది నన్ను భయపడిస్తున్నావా? నువ్వు భయపెట్టేట్లే, మర్యాదగా చెప్తున్నావు మేము అంతే. నువ్వు భయపెడతావా భయపడవా అని తర్వాత సంగతి. అది మీరు మెసేజ్లు పెడుతున్నారు, నాకు మెయిల్స్ చేస్తున్నారు, ఫోన్ చేస్తున్నారు. ప్రైవేట్ నెంబర్ నుంచి కాదు, మీరు మొబైల్ అయితే గిట్లా కాదు చేసేది. నెంబర్ నుంచి ఫోన్ చేయను. మేము మొబైలమా నువ్వు మొబైలమా అనేది మనం కలిసినప్పుడు చూసుకున్నాం. అర్థమవుతుంది కదా, పెద్దోనో చిన్నోనో తెలియదు. నేను ఎప్పుడు చెప్తున్నా బిడ్డ, నాకు ఏం గింత గీసుకపోయినా ఏమైనా కూడా మీరే బాధ్యులు అవుతారు. ఇప్పుడు దొరికిపోయారు నాకు. నేను ఎప్పుడు పెడుతున్నా. ఏం చేసుకుంటావు నువ్వు? ఓడిపోయినా నీ దగ్గర తీసుకునేవాడు. అవునా? సరే, జాగ్రత్తగా ఉండు. అందుకే కదా నీ ఊరి పేరు చెప్తలేవు కదా. ఎక్కడ ఉంటావు నువ్వు? ఎక్కడ ఉంటావు అన్ని మాకు ఎరికే. నువ్వు ఎక్స్ట్రా నాకు బిడ్డ చీరక కింద ఒంటి మీద చీరక పోయినా మీరే బాధ్యులు. నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు బిడ్డ. నువ్వు మంచిగా ఉండాలనుకోవట్లేవు. నువ్వు కనుక ఎక్కువ తక్కువ మాట్లాడినామనుకో నేనే ఇచ్చేస్తాం, మొత్తం ముందు తెగుతాను నేను ఎక్కడికక్కడ. సరే బిడ్డ, మీరు ఏం చేస్తారో చేయండి, చూస్తాను. నువ్వు అట్లా మాట్లాడినావనుకో నువ్వు నేను ఛానల్ పెట్టుకున్నప్పుడే నేను చచ్చిపోయినావు బిడ్డ. నువ్వు కనుక ఎక్సెక్కాలు చేసినావు అనుకో చూస్తున్నారు. ఇప్పుడు మీరు పెట్టేది ఛానల్ లో చూస్తున్నారు వీసు, అందరికి అర్థమైపోయింది బిడ్డ. కాల్ రికార్డ్ చేసుకుంటున్నావా? ఏం చేస్తావు? నువ్వు ఏమైనా చేసుకో, బరాబర్ రికార్డ్ చేసుకో. రికార్డ్ చేసుకున్నా మమ్మల్ని ఏం బీకలేరు మీరు. ఏం బీకలేరు మీరు. బిడ్డ జనాలు చూస్తారు బిడ్డ. నువ్వు జాగ్రత్తగా ఉండు. నువ్వు మళ్ళా మా సార్ మీద కనుక చూసినాను. ఫస్ట్ ప్రైవేట్ నెంబర్ నుంచి తీసే నెంబర్ నుంచి ఫోన్ చేయి. నీ పేరు చెప్పు, నీ ఊరు చెప్పు. నా పేరు ఏందనేది తర్వాత మాట్లాడుతులే. నువ్వు టిఆర్ఎస్ మీద కనుక ఎక్స్ట్రా ఏమన్నా రాసినావు అనుకో ఈ ఛానల్ ఉండదు, నువ్వు ఉండవు. సరే బిడ్డ, చూద్దాం. జాగ్రత్తగా ఉండు, జాగ్రత్తగా ఉండు. సరే, చెప్తున్నా. నువ్వేం